ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనము. తనని ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తనను వెదుకు వారి ఎడల ఆయన దయచూపు వాడు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ప్రియులరా, యెహోవాను ఎవరైతే వెతుకుతారో వారి పట్ల దేవుడు దయ చూపించేవాడుగా ఉన్నారు. ఆయన మనం వెతకాలి. ఉదయకాలం లేగానే ప్రార్థన చేయాలి, స్తోత్రం చేయాలి. మన అవసరతను బట్టి మాత్రమే కాదు, ఆయన్ని మనం స్తుతించాలి. దేవదూతలు ఎలాగైతే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తూ ఉన్నారో అలాగన మనము కూడా ఆయన్ని స్తుతించాలి. ఆయన్ని ఎవరైతే వెతుకుతారో తప్పక వారికి ఆయన వారి పట్ల దయ చూపించేవారుగా ఉన్నారు. నువ్వు వెతికేవారుగా నువ్వు ఉన్నావా అని ఒకసారి ఆలోచన చెయ్యి. నువ్వు ఆయన్ని నిశ్చయంగా వెతికినట్లయితే ఆయన నీకు లభిస్తాడు. ఆయన నువ్వు వెతికితే ఆయన నీకు దొరుకుతాడు, తడితే నీకు తీస్తాడు. ఎందుకంటే ఆయన నరుడు కాదు, ఆయన భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్త. అయితే తనను ఆశ్రయించితే ఆయన తనని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఆయన దయ చూపించేవాడుగా కూడా ఉన్నాడు. ఆశ్రయిస్తే ఖచ్చితంగా దయ చూపిస్తాడు, వెతికితే ఖచ్చితంగా దొరుకుతాడు కూడా. మనం ఆయన్ని ఆశ్రయిస్తే మన ఎడల దయ చూపించబోతున్నాడు. మన వ్యాధిని బట్టి ఆయన ఆశ్రయిద్దామా? మన బాధను బట్టి ఆయన శరణుగోడుదామా? మన యొక్క కష్ట నష్టాన్ని దుఃఖాన్ని బట్టి ఆయన ఎప్పుడైతే వేడుకుంటామో మన పట్ల ఆయన దయ చూపించేవాడుగా ఉన్నాడు. ఈ మనుషులు మన పట్ల జాలి దయ చూపించకపోయినా దేవాతి దేవుడు నీ పట్ల జాలి దయను చూపించి నడిపించబోతున్నారు. గనుక ఆయన యొక్క దయను నువ్వు పొంది, ఆయన యొక్క కృపను నువ్వు పొంది ఆయన ఆశ్రయిస్తే ఆయన నీ మీద దయ చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. విశ్వసించి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి, కనికరం, కృప కలిగిన దేవా, నీ కృపకు కనికరతకు దయకు స్తోత్రం. మీరెంత నమ్మదగిన వాడు, మర్చిపోవడానికి నిజతే కాదు. ఈ సమయంలో ప్రత్యేకించి మేము ప్రార్థన చేస్తున్నాం. నేను ఎవరైతే ఆశ్రయిస్తారో వారి పట్ల మీరు దయ చూపిస్తారని, తనను ఎందరైతే వెతుకుతారో వారికి మీరు మేలు చేస్తారని రాయబడిన వాక్యాన్ని మేము ధ్యానించుకున్నాం. దేవాతి దేవుడు, నేను ఆశ్రయించే మనసు, నిన్ను వెతికే ఆ హృదయం మాకు దయచేయండి. నీ దీవుండు పొందే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మీ సమ్ముఖంలో వేడుకొని చిన్నగా కార్యం నూతనపరచమని, ఘనత మహిమ స్తుతి మీరు పొందమని, అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, రక్షణ లేని ప్రజలకు రక్షణ, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ఈ నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.